సో కొన్ని మిస్లేనియస్ చూద్దాము. ఎలక్షన్కి సంబంధించింది. ద్విముఖపూర్లో తల్లిపై కుమార్తె విజయం అంట. ఇక్కడ జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం తిమ్మయ్యపల్లి సర్పంచ్గా పల్లెపు సుమలత తన తల్లి శివరాత్రి గంగవ్వపై విజయం సాధించారు. పోటీలో ఇద్దరే ఉన్నారట. భరాస మద్దతుతో గంగవ్వ, కాంగ్రెస్ మద్దతుతో సుమలత ఉన్నారు. ఆబ్వియస్గా కొంత అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. గ్రామంలో మొత్తం 506 మంది ఓట్లు ఉంటే 385 ఓట్లు అయినాయంట, పోలైనాయంట. గంగవ్వపై సుమలత 91 ఓట్లతో గెలిచిందంట. మాజీ సర్పంచ్ శివరాత్రి రాజిరెడ్డి గంగవ్వ దంపతుల కూతురైన సుమలత కొన్నేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన పల్లపు అశోక్ ప్రేమ వివాహం చేసుకున్నారు. సో తల్లిపై విజయం అన్నప్పుడే ఇది ప్రేమ వివాహంగా మనం ముందే గమనించి ఉంటారు మీరు. మరొక చోట కోడలిపై గెలిచిన అత్త. ఇది ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ పదవికి అత్త కోడలు పోటీ చేశారు. అత్త తొడసం లక్ష్మీపై 145 ఓట్లతో గెలిచింది. అన్నపై తమ్ముడు అంట. ఇది ఇంద్రవెల్లి మండలం ఏమాయకుంట గ్రామ పంచాయతీలో జరిగింది. ఎవరు? జాదవ్ లఖాన్ 713 ఓట్లు విజయంతో సాధించగా అన్న జాదవ్ అనార్ సింగ్కు 25 ఓట్లు వచ్చాయట. మరొకటి చూస్తే జాడి జమాల్పూర్లో అంబులెన్స్లో వచ్చి ఓటేసిండు. సో ఇంకొక స్పెషల్ విషయం ఏంటంటే ఇక్కడ పక్కపక్కనే 2 విషయాలు ఉన్నాయి చూడండి. ఒకటేమో ప్రథమ పౌరుడిగా 95 సంవత్సరాల్లో ఒక అతను, 21 సంవత్సరాలకే సర్పంచ్ కొలువు ఇంకొక ఆమె. సో ఈ 95 ఇయర్స్ అయితే జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి సర్పంచ్గా విజయం సాధించాడు. సో సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రామచంద్రారెడ్డి ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో భరాస మద్దతుదారుగా బరిలోకి దిగిందంట. సో కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తిపైన 136 ఓట్లతో గెలిచాడు. ఇక్కడ బీటెక్ పూర్తి చేసిన యువతే క్యాంపస్ ఇంటర్ ఉద్యోగం సాధించి అందరి మన్ననలు పొందారు. కానీ ప్రైవేట్ కొలువు వద్దనుకొని పోటీకి సిద్ధపడింది. ఇది వచ్చేసి నల్గొండ జిల్లా కనకల్ మండలం ఇస్లాం నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇటీవల బీటెక్ పూర్తి చేసిన ఈ వ్యక్తి అమ్మాయి బోయపల్లి అనుష, తన పేరు బోయపల్లి అనుష, భరాస మద్దతుతో బరిలోకి దిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలైన అభ్యర్థి పైన 182 ఓట్లతో విజయం సాధించింది. చదువుకున్న వారు రాజకీయాలకు వస్తే గ్రామాలు బాగుపడతాయని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. సో మొత్తంగా చూసినట్లయితే ఒక పక్క అత్యధిక వయసులో ఉన్న వ్యక్తి, మరొక పక్క అతి చిన్న వయసులో ఉన్న వ్యక్తి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం జరిగింది. ఇద్దరి ధ్యేయం గ్రామాభివృద్ధి. సో ఈ విషయం అభినందించాల్సిన విషయం. ఇది టెంట్ కాదు, పోలింగ్ బూత్. మరొక విషయం, ఖమ్మం జిల్లా చింతకాని మండలం వందనం గ్రామంలో 1341 మంది ఓటర్లు ఉన్నారట. 10 వార్డులు ఉన్నాయి. స్థానిక ప్రాథమిక పాఠశాలలో సరిపడా గదులు లేకపోవడంతో 7 నెంబర్ పోలింగ్ బూత్ను టెంట్ కింద వేశారు. కిచెన్ షెడ్లో కూడా 8 నెంబర్ పోలింగ్ బూత్ నిర్వహించారు. అంటే ఇది టెంటుని మనం ఏ విధంగా చూడాలి అంటే, గ్రామాల్లో సరిపడా గదులు స్కూల్స్కి లేవన్న విషయం మనం గమనించాలి. సో ఇవి చిన్న మిస్లేనియస్ ఆర్టికల్స్. థ్యాంక్ యూ. మరొక వీడియోతో చూడండి. అధికారిక సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను.